హాయ్ ఆల్! అయ్యయ్యో! చపాతీలన్నీ మిగిలిపోయాయి అనుకున్నప్పుడు ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. చపాతీని తీసుకొని ఇట్లా రోల్‌గా చుట్టేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా సిజర్స్‌తో కట్ చేసేసుకోండి. అలా మొత్తం చపాతీలు కట్ చేసేసుకుంటే మనకి ఇలా పొడుగు స్ట్రిప్స్ లాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది చూసుకొని వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఆయిలీగా అనిపిస్తది. దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పసుపు వేసుకొని కొంచెం చట్పటా అని ఫ్రై అయ్యేంత వరకు ఉంచండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. దాంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోగొట్టుకోండి. నెక్స్ట్ యాజ్ యూజువల్గా టొమాటో వేసుకొని టొమాటో మగ్గడానికి ఉప్పు వేసుకోండి. అదే ఉప్పు సరిపోతుంది, ఎందుకంటే చపాతీలో ఉప్పు ఉంటుంది కాబట్టి. అది ఫ్రై అవ్వనివ్వండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టండి. తర్వాత మూత తీసి చూస్తే మన టొమాటో అంతా బాగా మగ్గిపోవాలి. అప్పుడు మీకు సరిపడినంత కారం వేసుకోండి. కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇంకా ఆయిల్ ఇలా బయటికి రాగానే మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ స్ట్రిప్స్ దాంట్లో వేసేసుకోవడమే. అంతేనండి, మంచిగా మిక్స్ చేసేసుకున్నామంటే మనం తయారు చేసుకునే రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టైల్గా కొత్తిమీర జల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒకవేళ మీరు కనుక చట్పటాగా తినాలి అనుకుంటే లాస్ట్లో నిమ్మకాయ పిండుకోండి. ఈ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి.